దేవునికి స్తోత్రాలు. చక్కగా దేవుని వాక్యాన్ని అందరం కూడా కొద్ది నిమిషాలు మనం అందరం కూడా విందాం. చక్కగా బైబిల్ తెరిచినట్లయితే మరి న్యాయాధిపతులు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము. దయతో అందరం కూడా దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకుందాం. మొదటి వచనం దగ్గర నుంచి చదివి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చదువుదాం. పేజీ నెంబర్ 199 అండి. అయితే అందరికి కూడా బైబిల్ తెరిచినట్లయితే వాక్యాన్ని చూద్దాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీము వచ్చి ఇలాగ సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తులను రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను. మీరు ఈ దేశ వాసులతో నిబంధన చేసి కూడదు. వారి బలిపీఠములను వెరగొట్టవలని ఆజ్ఞయించితిని, కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కల సోలములుగాను ఉందరు, వారి దేవతలు మీకు ఉరిగా నుందరని చెప్పొచ్చు ఉన్నాను. చాలన్నా ఈ మాటలన్నీ కూడా మనం అందరం కూడా మరి నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరం కూడా విందాం. దేవుని మాటలు అందరం కూడా విందామంటారా? అందరం కూడా విందామా? దేవుడు ఇలాగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా దేవుని మాటలు శ్రద్ధగా విందుముగాక. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మన పూర్వీకులను ప్రేమించినటువంటి దేవుడు, ఆయన ప్రేమ ఇంకా కూడా తగ్గలేదు. మన మీద ఆయన ప్రేమ ఏమవలేదు, తగ్గలేదు. ప్రేమ తగ్గిపోయింది దేవునికి. మనుషుల ప్రేమ తగ్గుద్ది, కానీ మనుషుల యొక్క చూడండి మరి ప్రవర్తన మార్పు వస్తుంది, కానీ దేవుని ప్రేమ ఏమవదు, తగ్గదు. దేవుడు మన పట్ల ఎప్పటికీ కూడా చూడండి ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, వినగలిగినట్లయితే నాకు చాలా బాధ అనిపించింది. ఆ మాట చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. ఏమంటున్నాడు? వెళ్ళగొట్టను. పేరు పెట్టేశాడు దేవుడు. ఏం పెట్టేశాడు? ఏమని పేరు పెట్టాడు? మీదే, మీకే, మీరు అనుభవించాలి, మీరు సంపాదించుకోవాలి, మీరు అలా దీవించబడాలి, మీరు అలా నవ్వుతూ ఉండాలి, మీరు అలాగ పచ్చగా ఉండాలి, మీరు ఫలించాలి, మీరు తలగా ఉండాలి, మీ యొక్క స్థితిగతులు అలాగా క్రమక్రమముగా అభివృద్ధి పరచబడాలి. స్తోత్రాలు చెల్లిద్దాం అని దేవుడు వాళ్ళ గురించి ఉన్నతంగా ఆలోచన చేసి కదా ఐగుప్తులో నుంచి విడిపించాడు. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఐగుప్తులు ఏముంది? సంపాదించింది. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు చూడండి, వాళ్ళు మార్గాన బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు మనకు తెలుసు. అలా వస్తూ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఏ ఆశతో బయలుదేరారు వాళ్ళు? మీ కొరకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకోసం సిద్ధం చేశాను అన్నప్పుడు వాళ్ళకి ఆ మాట చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా తృప్తి. వాళ్ళ మాట వినంగానే తృప్తి పడ్డారు. నా జీవితం మార్చబడుతుంది, నా స్థితిగతులు మార్చబడుతూ ఉన్నాయి, నా పరిస్థితులు మార్చబడుతూ ఉన్నాయి, నేను సుఖపడతాను, నేను క్షేమంగా ఉంటాను, నేను ఇక నుంచి ఎంత చాకరీ చేయాల్సిన అవసరమో లేదు, ఎంత కష్టపడాల్సిన అవసరము, అంత భయపడాల్సిన అవసరము, ఇక తినడానికి కరువు లేదు, ఉండడానికి
భయం లేదు. దేవుడు అన్ని విధాలుగా కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి, పిలుపునిచ్చి, కష్టపడకుండా, ఏర్పాటు చేయకోకుండా, సంపాదించుకోకుండా ఏం చేస్తానంటున్నాడు? సిద్ధము చేస్తానంటున్నాడు. ఎంతమందికి సంతోషం ఉంటుంది ఈ మాటలో? అందరికీ సంతోషమే కదండి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలాగ మనకు కూడా దేవుడు ఇస్తాడా అంటే అనుమానం లేకోకుండా దేవుని వెంబడిస్తే ఖచ్చితంగా అట్టి ఆశీర్వాదాలు మనం కూడా చూస్తాం. మన ప్రయత్నాలు వేరే, మన పనులు వేరే, మన ఆలోచనలు వేరే, మన నడక వేరే. మనం దేవునికి ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటే ఎటువంటి ఆశీర్వాద కార్యాలు మన జీవితాల్లో ఎన్నటికీ చూడలేం. మనం ఎప్పుడైతే ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆ మాటలు గొప్పగా మనకు అనిపించినప్పుడు, ఆ మాటలు మనకు ఆశ్చర్యంగా అనిపించినప్పుడు, ఆ మాటల వైపు ఆలోచనలు మనం చేయడం ప్రారంభించి, ఆలోచనలు చేయటమే కాకుండా ఆ విధంగా పొందుకోవడానికి మనం ఏ అర్హత కలిగి ఉంటే పొందుకుంటామో ఆ విషయాలను కూడా మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అర్హత లేకోకుండా ఎవరికి కూడా ఎటువంటి చూడండి ఆశీర్వాదాలు రావు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. వినడానికి చాలా చూడండి మరి సంవత్సరాల నుంచి మనం కూడా వింటానే వస్తాం. మీకు తెలియని వాక్యం ఏం కాదు ఇది. తెలుసా తెలీదా? దేవుడు గొప్పవాడని, దేవుడు ప్రేమిస్తాడని, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, దేవుడు మన కోసమే భూమి మీదకి మనిషి కుమారుడిగా దిగొచ్చాడని, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి నేను పాపాల నిమిత్తం ఆయన చూడండి న్యాయస్థానానికి వెళ్ళి తీర్పు తీర్చబడి, చూడండి శిక్ష విధించబడి, 2 చేతుల మేకలు, 2 కాళ్ళల్లో మేకలు కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి, ఈ శ్రమంతా ఆయనకెందుకు, ఈ బాధలన్నీ ఆయనకెందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క చూడండి మరి శిక్ష అంతటిని తప్పించడం కోసమే ఈ ప్రేమ అంతా మన మీద చూపిస్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన వారికిని చూడండి ఏ పాపం చేస్తే ఆయనకి శిక్ష పడలేదు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శిక్ష అంతా కూడా ఆయన ప్రేమతో చూడండి ఆ బాధలన్నీ కూడా ఆయన భరించాడు. అలా ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు మన పూర్వీకులతో ఒక మాట చెప్పాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళందరికీ కూడా ఆశ కలిగింది. వింటున్నప్పుడు ఏం కలిగింది? ఆశ కలిగింది. ఏంటి ఈ వెట్టి చాకరీ చేసే పని లేదు ఇక? ఏంటి పొద్దున్నే లేచి ఎత్తుకోవాల్సిన పని లేదా? అప్పుకి వెళ్ళాల్సిన పని లేదా? చూడండి ఇంకా ఏ విధంగా అవస్థలు పడే పని ఉండదా? మరి అదే కదండి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇంతవరకు కూడా ఆయన మనకు చూడండి చెప్పాలనుకున్నటువంటి శుభవార్త అదేక, మంచి వార్త అదేక. దేవుడు మన మేలు కోరి, క్షేమం కోరి, అభివృద్ధి పరుస్తానని దేవుడు మన ముందుకు వచ్చి నిలబడి చాటి చెప్తున్నటువంటి సువార్త ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? దేవుడు ఏం చెప్తున్నాడు మన పూర్వీకులకి? శుభవార్త. చెప్పండి వార్త ఏంటి? ఆ వార్త కష్టాలు పడాల్సిన పని లేదు. మరి ఏం పడాలి? సుఖపడాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం పడాలి? ఇక అలసిపోవాల్సిన అవసరం లేదు. ఏం పడాల్సిన అవసరం లేదు. ఏం బాబు ఎక్కడ నేర్చుకుని వచ్చావు నువ్వు ఇన్ని మాటలు? ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు అని చెప్పేసి మీరేమి ఆశ్చర్యంగా చూడండి మరి నా వైపుకు చూడాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని కాస్త చూడండి మీరందరూ కూడా మరి వినగలిగినట్లయితే ఇది మనుషుల నోట నుండి వచ్చేది కాదు. ఇది మనుషులు మార్చేటటువంటి స్థితి ఏమాత్రం అంతకంటే కాదు. దేవుడు చూడండి చేయగలిగేది. దేవుడు చూడండి మన పక్షాన ఉంటే ఇలాంటి గొప్ప కార్యాలు ఇంకా చూడగలిగినట్లయితే, మాట్లాడుతున్నటువంటి దేవుని మాటల వైపు మనసు పెట్టగలిగినట్లయితే అలా వాళ్ళందరినీ కూడా చూడండి మరి ఉత్సాహపరుస్తూ, నిరుత్సాహంగా వాళ్ళ జీవితాల్లో జీవిస్తున్న కాలం అది. ఏ కాలము? ఉత్సాహంగా ఉందా? వాళ్ళకి నిరుత్సాహంగా ఉన్నారా?
నిరుత్సాహంగా ఉన్నారు. ఏదో బ్రతుకుతున్నాంలే, బ్రతుకున్నాం కాబట్టి ఏం చేయాలి? చాకరీ చేయాలి. చాకరీ చేస్తేనే ఏం వస్తుంది? మనకి కూలి వస్తుంది. బ్రతుకుండగా మనకి ఎవరు కూడా ఏం పెట్టరు. చచ్చిపోయాక అందరూ కూడా మనల్ని పొగుడుతారేమో కానీ ఇలా చిన్న నిరుత్సాహంగా ఆలోచనలు చేసుకుంటూ ఇంకేముంది నాకు, ఇంకెవరు ఉన్నారు నాకు, ఇంకెవరు వస్తారు నా దగ్గరికి అనేటువంటి ఈ యొక్క ఒంటరి చూడండి అనుభవాలు. ఏ అనుభవాలు అయ్యి? ఇంకెవరు విడిపిస్తారు, ఇంకెవరు ఈ పరిస్థితులు మారుస్తారు అనుకుంటూ మొలుక్కుంటూ దేవుడా అంటున్నారు. మరలా చివరిలో ఏమంటున్నారు? మొలుక్కుంటూనే ఏమంటున్నారు? మరలా చివరిగా దేవుడా అంటున్నారు. ఆ మూలుగులు ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడంట. స్తోత్రం చెల్లిద్దాం. వినినటువంటి దేవుడు కలగజేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఏం కలగజేసుకున్నాడు? కలగజేసుకోవడం అంటే ఏంటో తెలుసా? కలగజేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? కలగజేసుకున్న తర్వాత పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో తెలుసా? కలగజేసుకున్న తర్వాత ఆయన వాళ్ళతో కలిసిపోయి, ఎవరితో? కష్టాల్లో ఉన్న వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు చేస్తున్న అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూడండి, సఫలపరుస్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు చేయలేని ఇప్పుడు చేయగలుగుతున్నారండి. ఇంతవరకు వాళ్ళ వల్ల కాదు, ఇప్పుడు వాళ్ళు ఇట్టే చేయగలిగారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు వాళ్ళ సామర్థ్యం వేరు, ఇప్పుడు వాళ్ళ చూడండి మరి స్థితిగతులు వేరు, ఇప్పుడు వాళ్ళ జీవితము వేరు. చూడండి, వాళ్ళని అంతగా హెచ్చించి వాళ్ళ భయము దేశాలకే. ఎవరు భయం? ఇశ్రాయేలీల ప్రజలు వస్తున్నారంట. ఏ ప్రజలు వస్తున్నారంటే ఏంటి? ఇప్పుడు వస్తే ఏంటి? వస్తే ఏంటి కాదు, వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అనే భయం చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పట్టుకుంది. ఏం పట్టుకుంది వాళ్ళంటే? భయం పట్టుకుందండి. అంతగా దేవుడు వాళ్ళని హెచ్చించి, అంతగా దేవుడు వాళ్ళని చూడండి విలువైనటువంటి స్థానంలో ఉంచితే అన్నీ వింటున్నారండి. అర్థమవుతుందా? బంగారంలాగా అర్థమవుతుందా నాన్న? ఓకే, అలా వినాలి, వినగలగాలి, అందరం కూడా వినాలి. చక్క ఈ స్టోరీ అంతా కూడా తెలియదు ఏం కాదు. ఇక ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే ఆఖరిలో ఇప్పుడు మనకు దేవుడు చూడండి అసలైనటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతగా ప్రేమించినటువంటి దేవుడు, ఆ రీతిగా వాళ్ళకి అంత మంచి స్థితిని ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయాధిపతులు రాసినటువంటి గ్రంథంలో నాయకుడు లేనప్పుడు ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు వాళ్ళని దేవుడు అంతగా ప్రేమించి చేసిన కార్యాలన్నింటినీ కూడా మర్చిపోయి ఆయన మాట ఏం చేయట్లేదంట. వాళ్ళు వింటున్నారా? వినట్లేదా? వినట్లేదని రాయబడింది. వినట్లేదు అన్న తర్వాత చూడండి, ఇక నేను కూడా మీకు ఇవ్వట్లేదు అన్నాడు దేవుడు. ఇప్పుడు బాధ అనిపించింది నాకు. దేవుడు ఏమన్నాడు? నేను కూడా మీకు ఇవ్వను. నీ పేరు పెట్టా. ఎవరి పేరు? బోర్డు ఎవరిది? రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది? స్వాస్థ్యం ఎవరిది? ఆస్తి ఎవరిది? హక్కుదారులు ఎవరు? మనమే. ఎవరు అండి? మనమేనండి. అనుభవించాల్సింది ఎవరు? మనమే. వస్తానికి ఇల్లేదు అంటున్నాడు దేవుడు. రానివ్వను అంటున్నాడండి. ఏమంటున్నాడు? రానివ్వను. ఏం బాధ అనిపించట్లేదా? ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి? మేలు పొందుకోవాలి. మనకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. దేవుడు మనల్ని ఏం చేయాలి? దీవించాలి. దేవుడు మనకి అలా ఏర్పాటు చేయాలి. అలా మన దినాలు క్షేమంగా గడపాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఇప్పుడు ఏం జరగట్లా మన జీవితంలో? మనం అనుకున్నట్లుగా జరగట్లా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తారుమారు అయిపోయినట్లుగా, తలకిందులు అయిపోయినట్లుగా, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోయినట్లుగా ఇక్కడ మనకు ఒక్క మాటతో వాళ్ళ చరిత్ర అంతా కూడా అర్థమైపోతూ ఉంది. ఇక్కడ దాకా వాళ్ళు పట్టుకున్నది బంగారం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? అంతా తలకాయ నొప్పి. ఇందులో ఏళ్ళు పెడదామన్నా ఏంటి? ఏం చేద్దామన్నా భయమే. కలిసి వస్తుందో రాదో, బాగుపడతామో లేదో,
ఈ అప్పులు తీరుస్తామా అనేక భయం వచ్చేసింది. ఇప్పుడు దాకా ఎర్ర సముద్రం దాటినప్పుడు భయం లేదు, ఎరికో గోడలు కోల్చడానికి ఏమీ లేదు, భయం లేదు, యోర్దాను నది దాటి రావడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈరోజు ఎంతమంది భయపడుతున్నారండి? వాళ్ళ జీవితాల్లో ఏముంది? భయం. వచ్చి పడిపోతారేమో, లాక్కుని వెళ్ళిపోతారేమో, హాని చేస్తారేమో, కీడు చేస్తారేమో, ఏ ప్రమాదం వస్తుందో, ఏ ఆపద వస్తుందో. ఇప్పుడు అన్నీ కూడా ఆలోచనలు ఏమైపోయినాయి? భయం, ఆలోచనలు భయం, మనసులో భయం, నెమ్మది లేదు. జీవితంలో ఏది చేయడానికి కూడా ఇప్పుడు ఏమి రావట్లా? ధైర్యమో అట్లా. మోనుపు ఫరోని ఎదిరించారా? ఫరోని జయించారా? ఐగుప్తును ఓడించారా? ఈ వీరులకు ఇప్పుడు ఏమైంది? ఈ సూర్యులకు ఇప్పుడు ఏమైంది? ఈ బలవంతులకు ఏమైంది? బలము లేదు. ఈ వీరులకి ఏమీ లేదు, ఈ సూర్యులకి ఏమీ లేదు. ఎవరివ్వాలి? ఎవరివ్వట్లేదు ఇప్పుడు? ఏంటి ఆగిపోయినాయా అన్నీ? అయిపోయిందా బడాయి? నిజంగా ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు ఏమంటున్నాడు? నేను వాళ్ళని మీ ముందు చూడండి ఉన్న వాళ్ళని నేనేం చేయను, వెళ్ళగొట్టనన్నాడు అండి. ఇప్పుడు ఆయన కలగజేసుకున్న ప్రతి కార్యము వారు ఏది చేస్తారో అవన్నీ కూడా ఏమైనాయి? పూర్తయినాయి, సఫలమైనవి, సాధించారు, ఆస్తిని సంపాదించుకున్నారు, చూడండి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. అన్నిటిని కూడా దేవుడు వాళ్ళకి అనుకూలపరిచాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చింది అప్పటిదాకా. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు తినకూడని తింటున్నారు, చేయకుండా సహవాసాలు చేస్తున్నారు, దేవునికి కోపాన్ని కలిగించే పనులు వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. తెలుసు వాళ్ళకి దేవునికి ఇష్టం లేదని, ఈ పనులు చేస్తే దేవుని కోపం వస్తుందని వాళ్ళకి తెలుసు. ఆ సహవాసాలకి దేవుణ్ణి ఎరిగి ఉన్న ప్రజలు, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, దేవునికి లోపడాల్సినటువంటి ప్రజలు, దేవునితో నడవాల్సినటువంటి ప్రజలు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారు? లోకంలో నడుస్తున్నారు. సరదాలు ఎక్కువైపోయినాయిలేండి. ఇప్పుడు ఏం పెరిగినాయి? సరదాలు. సరదాకి చూడండి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని దగ్గర ఉండాల్సినటువంటి ప్రజలు ఎక్కడున్నారండి? స్నేహితులతో విందు, మందు. ఇంకా నువ్వు ఎక్కడ ఉండాలి? రక్షించబడిన తర్వాత ఆదివారం ఆరాధన అంటే ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలి కదండి. మరి ఎక్కడున్నావు? మరి నీ అలవాట్లు అలా మారిపోతే దేవుడు అంటున్నాడు, ఇక నేను నీతో రావట్లేదు, నీకు సహాయము చేయట్లేదు, ఇక నీ కొరకు చూడండి మరి నేను ఇంకేమి కూడా ఏర్పాటు చేయాలనుకోవట్లేదు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ఇంతగా వాళ్ళ కోసం చూడండి ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఈ ప్రాంతాలకు వచ్చిన తర్వాత చూడండి ఇంకా కొంచెం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వాస్థ్యం ఉంది, వాళ్ళకి అప్పగించాల్సిన స్వాస్థ్యం ఇంకా మిగిలి ఉంది. వాళ్ళు పొందుకోవాల్సింది చూడండి దగ్గరికి వచ్చాక కూడా ఏం చేయలేకపోతున్నారు? ఇప్పుడు పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద ఏం చేయబోతున్నారు? దాడి చేయబోతున్నారు. స్నేహితులుగా కొంతకాలం ఉండి ఏం చేశారు? వీళ్ళని వినట్లేదా? నమ్మామండి, మంచోళ్ళండి, ఏమండి తెలుసు కదండి, ఇస్తారనుకున్నామండి, ఒకసారి ఇచ్చారండి, తర్వాత మోసం చేశారా? మరి మనం కూడా మోసమేగా చేసేది. మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మోసం చేస్తున్నాంగా. ఎవరిని మోసం చేయకూడదు. మాట వినట్లేదు. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తట్లేదంట. నిన్న ఒక ఆవిడ ప్రార్థన చేయండి అంటుంది.
ఏంటి గొడవ, ఏంటి గోల అసలు? దేవుని మాట వింటే దేవుడు మనకి చూడండి ఇటువంటి తెప్పలు ఏమి రాకోకుండా, ఇటువంటి తంటాలు ఏమి పడకుండా, ఇటువంటి ఇబ్బందులు ఏమి పడకుండా దేవుడు మనకి కావాల్సినటువంటి క్షేమాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన దినాలు క్షేమంగా ఉండాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అలాగా చూడండి, అత్యాశతో మనం ఏదో సాధించేద్దామని పరుగులు ఎడితే ఇదిగో ఇక్కడ ఆయాసం మిగిలి నీరసం వచ్చి ఏమొచ్చి ఆశతో పరిగెత్తారు కానీ ఆయాసం వచ్చిందండి. ఆయాసం వచ్చి చూడండి నీరసం వచ్చి చెమట్లు పట్టెత్తున్నారు అటే పక్కోళ్ళు. చెమట పట్టుకోకుండా దేవుడు వీళ్ళని ఎప్పటిదాకా పోషించాడు. ఇప్పుడు అటే పక్కోళ్ళు ఏం పట్టేస్తున్నారు? శత్రువులకు అప్పచెప్పిన తర్వాత ఇక అట్టగా ఉండదు. ఇక నిద్ర పోనీరు, కూకోనీరు, తిన్నీరు, నుంచొనిస్తారా, కూర్చొనిస్తారా? ఇలా వాళ్ళ జీవితాలు ఇలాగ వచ్చేసినాయి. ఇప్పుడు పరిస్థితులు అలాగ వచ్చేసినాయి. పక్కలో బల్లెం ఉంటే ఏం పడుకుంటాడండి? ఏముండాలి? ఆ జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయి. బల్లెం అంటే ఏంటి? ఇక భయం వచ్చేస్తుంది. ఏ భయం? శత్రువుల భయం. ఇలా వాళ్ళ జీవితాలు మిగిలిపోయినాయి. వారి పరిస్థితులు ఇలాగా మారిపోయినాయి. ఎందుకింత వాళ్ళ జీవితంలో జరిగింది అనేది మనం గ్రహించగలిగినట్లయితే దానికి ఒకే ఒక్క మాట దేవుడు జవాబు ఇస్తున్నాడు. వాళ్ళు నా మాట వినట్లేదు. ఏం చేయట్లేదంట? వాళ్ళు నా మాట వినట్లేదు. వినినంతసేపు కూడా ఆకాశం నుంచి దేవదూతల ఆహారాన్ని పంపించాడు. ఏ ఆహారం? తర్వాత తూర్పు గాలి గాలిని పంపించి పూరేళ్ళు విస్తారంగా కురిపించాడంటండి. పూరేళ్ళు వచ్చి ఎక్కడ వాళ్ళని? వాళ్ళ గుమ్మాల్లో వాళ్ళని అండి. ఏమన్నా అడవులోకి వెళ్ళి ఆటాడి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. గుమ్మంలోకి వచ్చేసింది మాంసం కూడా. 4 రోజులు తిన్నారంటే ఏకంగా ఒకటే మాంసం. ఎట్ట తిన్నారో కానీ ఎన్ని రోజులు? ఆకుకూరలు చూడండి, ఇలాంటివన్నీ తింటే విరక్తి వస్తుంది. వీళ్ళకి 4 రోజులు ఏం పెట్టాడు? మాంసం కూర పెడితే ముక్కుల్లో నుంచి వాసన వస్తుందంట. ఏం వాసన అంటే మాంసం వాసన వస్తుందంటే ఇక లోపలంతా ఏమైపోయింది? నిజంగా దేవుడు ఎంత ప్రేమించకపోతే వాళ్ళని అంతగా పోషిస్తాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఇలాగ అనుభవించగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, సంపాదించుకోగలుగుతున్నాం, కూర్చుకోగలుగుతున్నాం. ఇలా మన ఆశలను దేవుడు తీరుస్తున్నాడు కాబట్టి తృప్తిగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నాం. ఇది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుభవించమని ఇచ్చినటువంటి స్థితి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దీన్ని మర్చిపోకూడదు. ఈ కార్యాలను మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవుడు చూడండి, మరి మనకి ఏదైనా మేలు చేశాడు అనుకోండి, మనం ఏం చేయాలి? దేవుని ఘనపరచాలి. బైబిల్లో హన్న మేలు పొందుకున్న తర్వాత ఏం చేస్తుంది? దేవుణ్ణి ఏం చేసిందండి? ఘనపరిచింది. దేవుణ్ణి అలా ఘనపరిచే వారంగా ఉండాలి. అలా ఘనపరిచే హృదయం మనలో ఉండాలి. ఘనపరిచే మనసు మనకు ఉండాలి. అలా మేలు పొందుకున్నవాడు ఘనపరిస్తే ఇంకెంతమందిని దేవుడు ఇచ్చాడో తెలుసా? 5 బిడ్డల్ని ఇచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంక ఎక్కువ ఆశీర్వాదం, ఇంకెక్కువ క్షేమం, ఇంకెక్కువ సంతోషము, చిన్న పొంగి పొర్లేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మన కుటుంబాల్లో ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనము ఏం చేసుకుంటూ ఉన్నామంటే మన చేతల ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మన చేతల ద్వారా పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏ సంతోషాన్ని కోరుకున్నారంటే లోక సంతోషాన్ని కోరుకున్నారు, లోకానందాన్ని కోరుకుంటున్నారు. లోకంలో ఎంతసేపు సంతోషం ఉంటుంది? ఎంతసేపు ఆనందం ఉంటుంది? లోకంలో ఉన్నటువంటి ఆ ఆనందము అసలు ఏంటి అని మనం ఒకసారి చూడగలిగితే, వాళ్ళ చూడండి మరి ఆ అలవాట్లు ఏంటనేది మనం చూడగలిగితే, మీకు లోకంలో ఉన్న వాళ్ళందరితో కూడా మీరు కలిసిపోవడానికి వీల్లేదు. ప్రత్యేకంగా ఉండండి. ఆ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, ఆ సంబంధాలకు వెళ్ళేటప్పుడు చూడండి, మరి వాళ్ళ యొక్క ఆ సంబంధాలన్నింటిలో కూడా మీరు ప్రత్యేకంగా ఉండాలంటే వీళ్ళు ఏమైపోయారు?
వాళ్ళతో వీళ్ళు ఏకమైపోయి ఒకటైపోయి చూడండి, వాళ్ళు వీళ్ళు చూడండి మరి ఒకటిలాగా మారిపోయి జీవించారు. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? మన పద్ధతులు ఎలా ఉండాలి? లోకంలో చూడండి ఉన్నటువంటి వారితో మనం కూడా చూడండి కలిసిపోయి జీవిస్తే మరి దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుందా? మనం ఎలా ఉండాలి? సంసోను ఎలా ఉండాలి? సంసోను ఎలా జీవించాడు? మొదట ప్రత్యేకంగా జీవించాడు. మొదట ఎలా జీవించాడు? ప్రత్యేకంగా జీవించాడు. కొంతకాలం అతడు చూడండి దేవునితో నడిచాడు. దేవునితో నడిచినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడు? దేవుడు అతన్ని హెచ్చించాడు. విరోధులు అతని పేరెత్తితేనే భయపడిపోయేవాడు. విరోధులు, శత్రువులు అతన్ని రాక చూసి దాక్కునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? దాక్కునేవాళ్ళు. దేవుడు అతన్ని అంతగా హెచ్చించాడు. దేవునితో ఎవరు నడిచినా, దేవునితో ఎవరు సహవాసం చేసినా, దేవునితో ఏ కుటుంబం నడవాలనుకుంటున్నా అటు వారందరికీ కూడా ఇటు ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఇస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అటు సంసోను ఒక్కసారిగా ఏమైపోయాడు? ఒక్కసారిగా చూడండి మరి లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని కోరుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని కోరుకోవటమే అతడు చేసినటువంటి పొరపాటు. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్లకు అతడు కూడా ఏమైపోయాడు? అలవాటు పడిపోవటమే అతడు చేసిన పాపం. ఆ పాపం వల్ల ఆయన జీవితంలో మరి దేవుడు చేయాలనుకున్నటువంటి కార్యాలన్నింటిలో కూడా ఏం చేయట్లేదు? చేయటము. దేవుడు అతన్ని అప్పగించేశాడు శత్రువులకి. ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులకు అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు చూడండి ఏ గతి పట్టిందో మరి సంసోను కూడా అలాగే చూడండి మరి ఎంత హీనమైన పరిస్థితో మనకు బాగా తెలిసినటువంటి సంగతే. శత్రువులు తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? ఆయన కళ్ళు పొడి చేశారు. కళ్ళు ఏం చేశారు? పొడి చేశారు. ఇప్పుడు ఏం విసురుతున్నాడు? ఆయన తిరగలి విసురుతున్నాడు. ఒకప్పుడు గెలిచాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఒకప్పుడు చూడండి విలువగా జీవించాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఆ విలువ ఉందా? ఇప్పుడు బానిస అయిపోయాడుగా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందేగా. ఇప్పుడు చూడండి వాళ్ళ చేతుల్లో ఉండాల్సిందేగా. ఎందుకు ఈ హింస? నేను అడుగుతున్నాను, ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి? ఎందుకు ఇలా తారుమారైపోయినాయి? ఎందుకు అన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నాయి? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు సుఖం లేదు? ఎందుకు క్షేమం లేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? మనం ఆలోచన చేయగలిగినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది మనం దేవునికి దూరంగా ఉన్నామని. ఏమర్థం అవుద్దో తెలుసా? దేవునికి దూరంగా ఉన్నాం. దేవుని ఎరిగిన ప్రజలు దేవునితో నడవాల్సినట్లుగా ఏం చేయట్లేదు? నడవటం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మీదే, మీకు ఇవ్వాలని అనుకున్నా, మీరే చూడండి వారసులు, మీదే స్వాస్థ్యం, మీరు దాన్ని అనుభవించాలి, దాన్ని మీరు సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేయడానికి లేదు? అనుభవించడానికి లేదు, సంపాదించుకోవడానికి లేదు. ఇప్పుడు దేవుడు దానికి అనుమతులు ఇవ్వడము లేదు. ఏదైనా తోటలో ఉండడం వీలు లేదో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఏమన్నాడు దేవుడు? ఏదైనా తోటలో ఉండాలా? వాళ్ళు ఏదైనా తోటలో బయట ఉండాలా? అవాదం ఎక్కడ ఉండాలి? ఏదైనా తోటలో. తోట ఎవరి కోసం? ఆదాముకి ఎవ కోసమే. ఎవరి కోసం? ఆదాము కోసం, అవ కోసమేనండి. కానీ ఇప్పుడు ఎందుకు దేవుడు అక్కడ ఉండొద్దు అంటున్నాడు? వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోయింది, వాళ్ళ నడక మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి. అలా దేవునికి వేరుగా వాళ్ళ హృదయంలో చూడండి వేరు వేరు రకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుభ్రంగా ఉంచుకోవాలి కదా. ఎలా ఉంచుకోవాలి? మరి హృదయంలో ఏమి రాకూడదు? ఏ పాపము రాకూడదు.
చూడండి, హృదయంలో ఎప్పుడైతే మనము శుభ్రాన్ని ఉంచుకుంటామో హృదయంలో దేవుడు ఉంటాడు, దేవునితో మనం ఉంటాము, ఏకమై ఉంటాము. అప్పుడు కదా దేవుడు మనల్ని ఆశీర్వదించేది, అప్పుడు కదా మనం పాలన చూసేది. హృదయం పాడైపోతే, దేవుడు వెళ్ళిపోతే, ఒంటరిలం అయిపోతే ఇంక మనం ఏమీ చేయలేం, ఏమీ సాధించలేం. ఇప్పుడు వచ్చినటువంటి చిక్కు కూడా అదే, వీళ్ళ హృదయం అంతా పాపంతో నిండిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు దేంతో నింపబడ్డారు? మరలా పాపంతో నింపబడిపోయారు. మరలా వారిలో ఇంకేమొచ్చేసింది? పాపం వచ్చేసింది. అందుకని దేవునికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎందుకు కోరుకోవాలి అలాంటివి? ఫోన్ కొన్నంత మాత్రాన అవన్నీ చూడాలని ఉందా? ఫోన్ కొనుక్కోమంది మంచి కొనుక్కోవాలి, టీవీ కొనుక్కోమంది మంచి కొనుక్కోవాలి. మరి దేనికి కొడుతున్నావు నువ్వు? అమ్మాయి దేనికి కొడుతున్నావు? మనం వస్తువులు దేనికి ఉపయోగపడుతున్నాయి? వాక్యం వింటున్నారా? ప్రార్థన నేర్చుకుంటున్నారా? నవ్వుకుంటున్నారా? నీ హృదయంలో అంత పాపం ఉంటే, నీవు అలా పాపానికి చోటిస్తే, నీవు పాపాన్ని కోరుకుంటుంటే నిన్ను నువ్వే ఏం చేస్తున్నావు? వేటగానికి అప్పగించేసుకుంటున్నావు. ఆడు వలేసాడని తెలుసు. పక్షి ముందు కనుక వలేస్తే ఏం చేయదు? పక్షి వెళ్ళి త్వరగా ఆ వల్ల చిక్కుకోదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెళ్ళి సైతాను నీ మీదే ప్రయోగం చేసిన దాంట్లో ఏమైపోతున్నావు? నువ్వు వెళ్ళి పడిపోతున్నావు, నిందల పాలవుతున్నావు, అవమానాలు పాలవుతున్నావు. అలాగే నీకు రావాల్సినటువంటి ఆ స్వాస్థ్యం నీకు రావట్లేదు, నీకు ఉండాల్సిన సంతోషం ఉండట్లేదు, నీకు ఉండాల్సిన విలువ లేదు. ఇప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా ఏమి రావట్లేదు, మార్చుకోవాలనే మనసు రావట్లేదండి. ఏం చేయాలి? ఈరోజు మనం అందరం కూడా మనల్ని మనము మార్చుకోవాలి. ప్రభువా నన్ను క్షమించంటే ఎప్పటికీ కూడా మనం ఆరాధించే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించే దేవుడు అండి. ఈరోజు మనల్ని, ప్రభువా ఇవి నిజంగానే నా జీవితంలో ఉన్నాయి, ఎంత పాపం నా హృదయంలో ఉంది, ఎంత పాపాన్ని నేను కాపాడుకుంటున్నాను, పైన చూడండి ఏదో ప్రేమను చూపిస్తున్నాను, కానీ నేను పూర్తిగా నన్ను నేనేం చేసుకోలేదు, ఇంకా మార్చుకోలేదు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అంటున్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అన్నాడా? తర్వాత కోపం వచ్చిందా? 3 సార్లు అడిగితే ఒకే మాటని మరి కోపం రాదా ఏంటి? లోపల ఏముంది అసలు? హృదయం దేంతో నింపబడిపోయింది? పాపంతో. ఏంటా పాపం? దేవుడు నీకేం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు పరిచర్యను ఇచ్చాడుగా, సువార్త చెప్పాలిగా, నువ్వు ఆత్మలు రక్షించాలిగా, నువ్వు దేవుని కోసం వాడబడాలిగా, నువ్వు దేవుని కోసం కరిగిపోవాలిగా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు సముద్రం దగ్గరికి? మళ్ళీ ఎందుకు ఆ వ్యాపారం చేయాలనుకుంటున్నావు? మళ్ళీ ఎందుకు వచ్చింది నీకు ఆ ఆలోచనలో? మళ్ళీ ఎందుకు వచ్చినాయి నీకు అటువంటి ఉద్దేశాలు? ఆయన చేసిన పాపం ఏమో కాదు. దేవుడు వలలు విడిచిపెట్టేసిన తర్వాత, వ్యాపారం మానేసిన తర్వాత అతనికి నూతనమైనటువంటి పని అప్పగించాడు. ఏంటా పని? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ చెరువులు వెంబడి తిరుగుకుంటా వలలు పట్టుకుని, చేపలు పట్టుకుని, వ్యాపారాలు చేసుకొని, సంపాదించుకొని, బాగుపడి మళ్ళీ ఏం ప్రారంభించాడు? వ్యాపారము ప్రారంభించాడు. అప్పుడు యేసయ్య కలుసుకొని అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇయ్యే. నువ్వెందుకు మళ్ళీ విదిలేసిన దాన్ని ఎందుకు చేస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా. అప్పుడు పశ్చాత్తాపడి ఏం చేశాడు? దేవుని గొర్రెలను కాయటం నా గొర్రెలను కాయమని చెప్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మనం మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మన హృదయంలో ఉన్న పాపాన్ని అంతటిని కూడా ఏం చేసేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు మనకి దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఇప్పుడు హృదయంలో పాపం ఉంటే దేవుడు మనకే సహాయము
చేయడు అనేది క్లారిటీగా, స్పష్టంగా, ఖచ్చితంగా నిజాన్ని, సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో దేవుడు వారితో అలా సూటిగా నిలదీస్తూ మరి మొహమాటం లేనటువంటి మాటను దేవుడు చెప్పేస్తూ, ఇక నేను మీతో రాను, నేను మిమ్మల్ని నడిపించను, ఇదిగో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ మీద ఏమి ప్రయత్నాలు చేసినాక నేను మీకు సహాయము. ఏం ప్రయత్నాలు చేస్తారంటే, ఏం ప్రయత్నాలు చేయటం ఏంటి, ఇక్కడ దాకా తీసుకొచ్చింది అంతా కూడా లాక్కున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళంతా మళ్ళీ లాగేసుకున్నారండి. వీళ్ళది అన్నది అన్న వాళ్ళు ఏం చేశారు, ఆక్రమించేసుకున్నారు. ఏం చేశారు, వీళ్ళది కదండి, వీళ్ళది కదా అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తున్నారా? ఏం చేస్తున్నారు అంటూ ఉంటారు కొంతమంది. సరిహద్దుల్లో రాళ్ళను తీసి అటు కొద్దిగా పక్కకి జరుగుతుంటారు సరిహద్దులు. పారిగోడ అయితే పర్వాలేదు, దడైతే పీకి ఏం చేస్తుంటారు, పొలాల్లో ఉన్నటువంటి రాళ్ళని ఏం చేస్తుంటారు, అట్లాగా కొద్దిగా సంపాదించుకోవాలి. ఒకసారి ఆ మధ్యలో ఎత్తి ఊరుకుంటాడా, జానుడు బెత్తడు ఏం చేసుకోవాలి, సంపాదించుకోవాలి కదండి. కొనపోయినా కానీ ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు ఆక్రమించుకోవటానికి ఇక రెడీ అయిపోయారు. వాళ్ళు ఎవరిది, ఇశ్రాయేలు ప్రజలు ఆక్రమించుకోవడానికి వాళ్ళు ప్లాన్ వేసేసుకున్నారు. ప్లాన్ వేసుకోవడం కాదు, సంపాదించుకున్నారు. ఆ తర్వాత చూస్తే వీళ్ళని బానిసలుగా చేసి వాళ్ళు ఏలుబడి చేశారు. కథ అంతా ఏమైపోయింది, మారిపోయింది. ఇప్పుడు కథ మారిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం మారాలి. మనం మారితే మన కథ అలాగే కొనసాగించబడుతుంది. మనం కనుక దేవుని విడిచిపెట్టేస్తే కథ మొత్తం మారిపోతుంది. కథ మొత్తం అంటే ఏదైనా మన జీవితంలో అవసరతలు దేవుడు తీరుస్తాడు. మన దేవుడు ఎప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇదే మాటను చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు దేంతో నింపబడిపోయినాయి, పాపంతో నింపబడినాయి. ఉన్నదాన్ని చూసుకున్నారు, అబ్బా నాకేంటికా ఏమనుకుంటున్నారు, నాకేం తక్కువ, ఏమన్నా నీకు లారీ ఉంది, కారు ఉంది, టాటర్ ఉంది, రిక్షా ఉంది, సైకిల్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని ఇంట్లో కావాల్సిన సామాగ్రి అంతా ఉంది. చూడండి, పంటలు పండుతున్నాయి, పని వాళ్ళు ఉన్నారు, ఏలుబడి చేస్తున్నాను, బాగానే ఉన్నాను అనుకుంటున్నాం. కానీ చూడండి, ఈ లోపు అవన్నీ చూసుకుని మురుచుకుంటున్నటువంటి ఈ లోపల సావాసాలు పెరిగినాయి. ఏం పెరిగినాయి, సావాసాలు పెరిగినాయి. చూడండి, మనకి సంబంధాలు వేరే వాళ్ళతో చూడండి పెట్టుకోవాలనేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాం. వారికి చూడండి ఎక్కడున్నారు అంటే ఇక్కడే ఉండనన్నారు ఐగుప్తులో. ఇప్పుడు ఎక్కడున్నారంటే శత్రువుల చేతులు కలిపేశారు. ఎవరి చేతుల్లో, శత్రువుల చేతులు కలిపేసి ఆరాధన లేదు, ప్రార్థన లేదు, మందిరం లేదు, దేవుడు కూడా లేడు, సాగుడు కూడా లేడు, వాకింగ్ కూడా లేదు, ఏ భయము లేదు, నచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు. ఇక వాళ్ళ జీవితాలు అలా జీవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. ఊరుకోకుండా దేవుడు వాళ్ళకి పంపించిన వార్నింగు, హెచ్చరిక, వాళ్ళతో మాట్లాడినటువంటి మాట ఇది. ఇక నేను మీ శత్రువులను మీ ముందు నుంచి ఏం చేయను, వెళ్ళగొట్టను. వాళ్ళు వెళ్ళగొట్టకపోతే ఇప్పుడు వీళ్ళకి వచ్చింది తిప్పల. వాళ్ళు వెళ్ళగొట్టకపోతే వాళ్ళు వచ్చి ఎవరి మీద పడతారు, వీళ్ళ మీద పడతారు. అదే తర్వాత జరిగిన చరిత్ర. వాళ్ళ జీవితాలు అలాగా చూడండి మరి దిగజారిపోయినాయి, వాళ్ళ హీనంగా మారిపోయినాయి. ఇక తినడానికి కూడా కష్టమైపోయింది, ఏమీ దొరకని పరిస్థితులు వాళ్ళకి వచ్చినాయి. ఇంత కష్టాలు వచ్చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దేవుని మాట వినలేదు. మరి విందామా మనం కూడా? ఎవరి మాట విందాం? ఎవరు భయం కలిగి ఉండాలి మనం? దేవుని భయం. ఎవరికి లోపడదాం? దేవునికి లోపడదాం, వ్యాపారానికి లోపడదామా? దేవునికి లోపడదామా, పనులకి లోపడదామా? దేవునికి లోపడితే, దేవుడిని నిలబడి చేస్తే, దేవుడు నీ పైన నాయకుడికి ఉంటే అన్నీ బాగుంటాయి. నీ పైన వ్యాపారం కానీ, నీ పైన ఇవన్నీ చేయొద్దని నేను కాదు, కష్టపడొద్దని కాదు, సంపాదించుకోవద్దని కాదు. కానీ దానికి ఒక టైం ఉంది. ప్రతిదానికి ఉంది
దాని టైం ప్రకారంగా దాన్ని చేసుకుంటూ వెళ్తే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. దాన్ని దీవించి ఆయన నీలో ఉండాలి. దాన్ని దీవించి ఆయన లేకుండా నువ్వు ఎంత కష్టపడినా దాని ఆశీర్వాదం మనము చూడలేము. అలా భయం కలిగి జీవిద్దాం. దేవుడు మనల్ని సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అనుసారంగా వాక్యం విని బిడ్డలందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.